హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, కార్న్ ఫ్లెక్స్తో హెల్దీ మిక్చర్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తాను చూడండి. కార్న్ ఫ్లెక్స్ మనకి అమ్ముతారు మార్కెట్లో. ప్యాకెట్లు చాలా తక్కువ ధర అనమాట. ఇది చక్కగా అవి తెచ్చుకోవచ్చు. అవి తెచ్చుకుని చక్కగా చూడండి, నూనె కొంచెం వేడిగా ఉండాలి. బాగా చల్లగా అయితే మాత్రం అసలు మీడియంలో ఉన్న కూడా ఇవి పని చేయవు. వెయ్యంగానే అలా వడియాలాగా వేగిపోవాలన్నమాట. నూనె చక్కగా మన చేతికి వేడి తగిలినంత వరకు వేడి చేసుకుని ఒక గుప్పుడు వేసుకోండి. చూడండి, నూనె కూడా నేను చాలా తక్కువ పోసాను. నూనె కూడా ఎక్కువ పీల్చదు అసలు. ఇది మరి ఎంత నూనె పోసామో అంతే ఉంటుందండి. దానిలో ఎన్నన్నా వేపుకోవచ్చు. చాలా హెల్తీ కార్న్ఫ్లెక్స్ కంటితో చేసిన మిక్చర్ అనమాట. ఇది తింటున్నా కొద్దీ తినాలనిపించింది. అంత బాగుంటుంది. తింటానే ఉంటారు. చిన్నపిల్లలకి చాలా చేసి పెట్టండి. చక్కగా సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినచ్చు. పప్పులోకి, చారులోకి, విడిగా మనం గిన్నెలు వేసుకొని చక్కగా తినేయచ్చు అనమాట. అంత బాగుంటాయి. మంచి ఆరోగ్యం కూడా ఇవి. వీటిలో ఏమీ కూడా మనకి హాని చేసేవి ఉండవు. కండి మంచిదే కదా మన ఆరోగ్యానికి. చక్కగా ఇలాగా నూనె బాగా వేగడైన తర్వాత కొంచెం కొంచెం వేసుకుని వేపుకోండి. నేను నూనె చూసి అంత తక్కువ పోసాను. దీనిలో నేను ఎంత మిక్చర్ వేపుతానో చూడండి. చక్కగా ఇలా వేపేసుకోవచ్చు. వేయంగానే పొంగిపోతాయి. అలా వేగాలి. లేకపోతే కనుక గట్టిగా ఉంటే తినలేము. అవన్నీ చక్క మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేపేసుకోవచ్చు. దానిలోకి నేను ఒక కప్పుడు పల్లీలు వేపుతున్నానండి. చూడండి, నూనె వేడిగా ఉంది కాబట్టి ఎక్కువసేపు కూడా వేపక్కర్లేదు. ఊరికే వేగిపోతాయి అన్నమాట. తినండి. అసలు వేపిన ఒక 2-3 రోజులకు అలా అయిపోతాయి అన్నమాట. అంత బాగుంటాయి. ఇంక తింటున్నంతసేపు కూడా ఇంకెంత బాగుంటాయంటే అంత బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇవి తెలియని వాటికైనా చక్కగా తెచ్చుకోండి. కార్న్ఫ్లెక్స్ ప్యాకెట్లు చాలా తక్కువ ధర అన్నమాట. చక్కగా వేపుకోవచ్చు. చక్కగా పిల్లలకి అలా పెట్టచ్చు. బాక్స్లో పెట్టేస్తే పిల్లలు కూడా చక్కగా తినేస్తారన్నమాట. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంటికి రాగానే పెట్టచ్చు. టీ టైంలో తినచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. చూడండి, ఎన్ని వేపాను. బేషన్ వేపాను అనమాట నేను. దానిలో కొన్ని ఒక గుప్పుడు బాదం పప్పులు వేపానండి. మనం వేసి అన్నీ మంచిగా ఉంటాయి దీంట్లో. చక్కగా డబ్బాలో పెట్టేసుకోండి. అసలు ఇన్ని రోజులన్నీ ఉంటాయి అన్నమాట. ఏం పాడవు. గాలి తగలకుండా పెట్టుకుంటే చాలు. చక్కరకరమంట క్రిస్పీగా ఉంటాయి. తింటున్న కొద్దీ తినాలనిపించింది. అంత బాగుంటాయి అన్నమాట. ఇవి కూడా చక్కగా ఒక సెకండ్ పాటు వేపుకొని తీసేసుకోవచ్చు. నేను బాదం, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేస్తాను చూడండి. పల్లీలు, పుట్నాలు వేపుకొని మీకు ఇంకేమైనా కావాలన్నా కూడా వేసుకోవచ్చు దీంట్లో. చక్కగా అన్నీ గుప్పుడు వేసుకోండి. ఇంకెక్కువ కావాలన్నా ఎక్కువ వేసుకోవచ్చు. జీడిపప్పు ఒక గుప్పుడు వేసుకొని చేయండి. చాలా బాగుంటుందండి ఈ మిక్చర్ మాత్రం. నేను చెప్పడం కాదు కానీ మీరు తింటే మీకే అర్థమయ్యిద్ది ఎంత బాగుంటుందో. గిన్నెలు పెట్టుకుని తింటూ ఉంటాం అనమాట. ఖాళీగా ఉన్నప్పుడు తినేస్తూ ఉంటాం. అంత బాగుంటుంది. చూసారా, ఇలా వేపుకొని చక్కగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. దానిలో కొంచెం గుప్పుడు కిస్మిస్ వేపాను చూడండి. మధ్య తీపిగా తగులుతూ ఉంటుంది కదా, బాగుంటాయి. ఇలా చేయండి. చక్కగా డబ్బాలో పోసుకుంటే కనుక చక్కగా అయిపోయే వరకు తినొచ్చు అనమాట. చక్కగా తీసేసుకుని ఒక గుప్పుడు పుట్నాలు ఇలా చేసి పెట్టండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. బయట తెచ్చుకునే మిక్చర్ల కన్నా మనం ఇంట్లో చేసుకుంటే కనుక మంచిది కదా. బయట అయితే నూనెలో బాగా నూనె వాడుతూ ఉంటారు అనమాట. చాలాసార్లు నూనె వాడుతూ ఉంటారు. అది అంత మంచిది కాదు. ఇలా చేసుకుంటే ఇది హెల్తీ. అసలు మిక్చర్ మాత్రం కార్న్ఫ్లెక్స్ కండితో చేసింది. కండి చాలా ఆరోగ్యం మంచిది. దానిలోకి కడిగి ఆరబెట్టిన ఎండి కరివేపాకు వేపండి. అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇలా చేసేయండి. ఇది తెలియని వాళ్ళు అంటే ఒకసారి మార్కెట్లో పచారీ షాప్లో అడిగితే కనుక కార్న్ఫ్లెక్స్ అంటే కనుక ప్యాకెట్లు ఇస్తారు మనకి. తెచ్చుకుంటే అవి పాడవ్వు. వడేలాగా ఎండిపోయి ఉంటాయి. అవి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేపుకొని చక్కగా ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఆ ప్యాకెట్లు కూడా నిల్వ ఉంటాయి అన్నమాట. చూసారు ఎంత బాగుందో. ఇవన్నీ వేసుకొని చక్కగా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. ఇది కొంచెం చల్లారిపోయిన తర్వాత మనం దీనికి ఉప్పు కారం కలుపుకుందాం. చూడండి, ఇన్ని వేపుకోవచ్చు. చక్కగా తింటుంటే మధ్య మీద అన్నీ తగులుతూ ఉంటాయి కదా పంటికి. నోటికి చాలా బాగుంటుందండి ఇది. కరివేపాకు అన్నీ వేపుకోవచ్చు.
చక్కగా అలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఎలా తునిగిపోతున్నాయో, ఊరికే పొడవు అయిపోయింది. చక్కగా స్కూల్కి వెళ్ళి పిల్లలకి అలా బాక్స్లో పెట్టేయండి, ఇంటికి రాగానే పెట్టండి. చక్కగా ఏ కూరలకైనా నంచుకోవచ్చు. దానికి సరిపడంత ఉప్పు చల్లుకుందాము. చేత్తో వేసుకోండి, స్పూన్తో అక్కడక్కడ ఉండిపోయింది. దీనిలో కొంచెం కారం, మీ కారాన్ని బట్టి వేసుకోండి. నేను కొంచెం వేస్తున్నాను పిల్లలు తినడానికి. మరి కారం ఎక్కువ వేసుకోబాకండి. వేసుకొని చక్కగా తిప్పుకుంటే సరిపోద్ది అనమాట. చాలా బాగుంటుంది ఈ మిక్చర్ మాత్రం. హెల్దీ మిక్చర్ దీని పేరు. ఒకసారి ట్రై చేయండి. అసలు కరివేపాకు తగులుతో ఆ వాసనకి ఎంత బాగుంటుంది అనమాట. చూడండి ఎలా పొడవైపోతుంది కరివేపాకు. ఇలా వేపుకోవాలి. నూనె బాగా వేగిది ఉంటే కనుక చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. కొంచెం నూనెలో నేను ఎన్ని వేపాను చూసారా, ఇలా చేసుకోవచ్చు. నూనె మాత్రం ఏమవ్వదు. నూనె కళాయి నిండా పోసుకోక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. ఒక 100 గ్రాములు పోసుకుని నూనె చక్కగా అన్నీ వేపుకోవచ్చు. కొంచెం కొంచెం వేసుకోవాలి. ఒకసారి వేపామనుకోండి, మనం కొంచెం తీసేలోపు మిగతాయి మాడిపోతాయి. అలా కాకుండా ఇప్పుడు వేసుకుని చక్కగా కాన్ఫ్లెక్స్ మాత్రం నిదానంగా వేపుకోండి. ఇలా చక్కగా కలిపి వేసుకుంటే ఉప్పు కారం మొత్తం కలిసిపోతాయి అనమాట. ఈ మిక్చర్ అంతా పట్టుద్ది, చాలా బాగుంటుంది. మా ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. చూసారా? ఓకే అండి, బాయ్.